నీ వివాహ జీవితంలో దేవుని చిత్తమును పోగొట్టుకొనవద్దు. నీకు సరిపోయే భాగస్వామి యొద్దకు నిన్ను దేవుడు మాత్రమే నడిపించగలడు. నిజానికి ఆయన స్వరము వినినట్లయితే ఆ విధముగా చేయుటకు ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఆయన బిడ్డలలోని ప్రతి ఒక్కరి ఎడల దేవుని సంకల్పము ఉన్నదని బైబిలు చెప్పుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము గమనించండి. ఇది నిజమైతే నీవు పెళ్లి చేసుకోవాలో లేదో ఆయన ముందుగానే నిర్ణయించాడని విశ్వసించక తప్పదు. నీవు పెళ్లి చేసుకోవాలని దేవుడు నిర్ణయించినట్లయితే నీవు ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు. కానీ తనకు విధేయత చూపాలని దేవుడు ఎవరిని బలవంతము చేయడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడు ఏర్పాటును విసర్జించి లేక నిర్లక్ష్యము చేసి దేవుని ఏర్పాటుకు వేరుగా పెళ్లి చేసుకొనవచ్చును. నీవు రక్షణ పొందిన తరువాత నీ భాగస్వామిని ఎన్నుకున్నటయే ముఖ్యమైన నిర్ణయము. ఒకసారి నిర్ణయము తీసుకున్న తరువాత మరలా వెనుకకు తీసుకొనుటకు అవకాశం లేదు. కనుక ఈ విషయంలో నీవు పొరపాటు చేయకూడదు. ఒకవేళ ఉద్యోగరీత్యా ఏదైనా పొరపాట్లు చేస్తే తరువాత సవరించుకోవచ్చును. అలాగే వేరే నిర్ణయాలు కూడా మార్చుకోవచ్చును. కానీ దేవుని చిత్త ప్రకారము కాకుండా పెళ్లి చేసుకున్నట్లయితే సరిదిద్దుకోవడానికి వీలు పడదు. అప్పుడు నీవు వివాహ జీవితాన్ని శ్రేష్టమైనదిగా చేసుకున్నటకు మాత్రమే ప్రయత్నించవచ్చును. వివాహ జీవితంలో దేవుని చిత్తము తెలుసుకొనకపోవుట విచారకరము. తొందరపడి దేవుని చిత్త ప్రకారము కాకుండా వారి ఇష్ట ప్రకారము పెళ్లి చేసుకున్న వాళ్ళు తీరుబాటుగా ఇప్పుడు పశ్చాత్తాపడుచున్నారు. నిశ్చయముగా ఈ విషయంలో వారు యవనస్తులకు హెచ్చరికగా ఉన్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పెళ్లి చేసుకున్నట్టు కంటే చేసుకోకుండుట మంచిది. వివాహ విషయంలో దేవుని చిత్తమును తప్పిపోయిన వారు తరువాత పశ్చాత్తాపడితే దేవుడు వారిని కరుణించి వారిని ఆశీర్వదించవచ్చునేమో. కానీ దేవుని చిత్తములో ఉన్న వారికున్న సంపూర్ణ సంతోషము సమాధానమును వారు అనుభవించలేకపోవచ్చును. దేవుని మహిమార్థమును మరియు మనం అతిశ్రేష్టమైన మేలు పొందినట్లును దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవటము తప్పనిసరి. దేవుడు ఆదాముకు భాగస్వామిని కలుగజేసినప్పుడు 10 మంది స్త్రీలను చేసి నీకిష్టమైన స్త్రీని ఎన్నుకోమని దేవుడు చెప్పలేదు. ఈ విషయంలో ఆదామునకు ఎన్నుకొనుటకు లేదు. దేవుడు ఒక స్త్రీని చేసి ఆదామునకు ఇచ్చాడు. తనకు విధేయులైన పిల్లలందరికీ ఒకే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశారు. అటువంటి విషయాలు సిద్ధాంతాలుగా అర్థము చేసుకోవడము కష్టమే. దేవుని సర్వాధికారమును మానవుని స్వంత చిత్తమును ప్రక్కన పెట్టి చూస్తే అది అర్థము చేసుకొనుట కష్టముగా ఉంటుంది. అయినా వాక్యము బోధించేది అదే. ఆయన చిత్తమును మనము అంగీకరిస్తే ఆదాముకు హవ్వ ఎలాగో అలాగే అన్ని విషయములలో మనకు సరిపోయే వ్యక్తిని దేవుడు మన కొరకు సిద్ధపరిచినట్లు కనుగొనగలము. ఇస్సాకుకు వధువును వెదుకుటకు వెళ్ళినటువంటి అబ్రహాము సేవకుడు ఈ సంగతిని గ్రహించాడు. కాబట్టి దేవా, మంచిగా ఉన్న అమ్మాయిలను కొంతమందిని నాకు చూపించు, వారిలో నుండి ఇస్సాకుకు సరిపోయే అమ్మాయిని ఎన్నుకుంటాను అని అతడు ప్రార్థన చేయలేదు. కాని ప్రభువా, నీవు ఎవరినైతే ఇస్సాకుకు భార్యగా ముందుగానే నియమించినావో ఆమె యొద్దకు నన్ను నడిపించుము అని ఆదికాండము 24వ అధ్యాయము 14 నుంచి 44 వచనములలో ప్రార్థించాడు. అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినప్పుడు దేవుడు నన్ను నడిపించాడని అంటున్నాడు. ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనము గమనించండి. ఈ మాట ఏదో భక్తిని వ్యక్తపరుస్తూ ఈ రోజుల్లో కొంతమంది అనే మాట కాదు. ఇది 100కి 100 పాళ్ళు నిజమైన మాట. ప్రతి క్రైస్తవ దంపతులు దేవుడు మమ్ములను జతకలిపి ఉన్నాడనే నిశ్చయత కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిత్రుల ద్వారానో లేక తల్లిదండ్రుల ద్వారానో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన వ్యక్తి దగ్గరకు ఆయన నిన్ను నడిపించవచ్చును. బైబిల్లో ఇస్సాకు మరియు రిబ్కాల విషయములలో మాత్రమే దేవుని స్పష్టమైన నడిపింపు కనిపిస్తుంది. అబ్రహామునకు గాని లేక అతని సేవకునికి గాని రిబ్కాను గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఇస్సాకు పెళ్లి కేవలము తల్లిదండ్రుల ద్వారానే ఏర్పాటు చేయబడలేదు. పెళ్లి కాకముందు ఇస్సాకు మరియు రిబ్కా ఒక్కసారి కూడా కలుసుకోలేదు. కనుక అది వారు కూడా నిర్ణయించుకున్నది కాదు, అది దేవుడే నిర్ణయించాడు. ఆయన బిడ్డలను ఆయనే ఏకము చేశాడనేది ముఖ్యము. కానీ ఏ పద్ధతి ద్వారా దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడన్నది కాదు. ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తియేనా అనేది ముఖ్యము. కానీ ఆ వ్యక్తి వద్దకు తల్లిదండ్రుల ద్వారానా లేక స్నేహితుల ద్వారానా లేక మనమే నడిపించబడ్డామా
అనేది ముఖ్యము కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ వివాహ జీవితంలో దేవుని చిత్తమును పోగొట్టుకొనవద్దు. నీకు సరిపోయే భాగస్వామి యొద్దకు నిన్ను దేవుడు మాత్రమే నడిపించగలడు. ఆయన స్వరమును నీవు వినినట్లయితే ఆ విధముగా చేయుటకు ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.